ట్రాఫిక్ చలాన్ రూల్స్ స్ట్రిక్ట్ అవుతున్నాయి ఓకే. కానీ మీరు అడగాల్సిన క్వెషన్స్ ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ట్రాఫిక్ పోలీస్ దగ్గర బాడీ క్యామ్స్ ఉంటున్నాయా? ఉంటే అవి ఆన్‌లో ఉంటున్నాయా? అసలు ఈ బాడీ క్యామ్ గోల్ ఏంట్రా అనుకుంటున్నారా? హాయ్! దిస్ ఈజ్ అమ్ము. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి తెలంగాణలో ఈ డిస్కషన్ జరుగుతుంది. సీఎం గారు అనౌన్స్ చేశారు. ఏంటంటే ఫోన్ నంబర్ వచ్చేసి రిజిస్ట్రేషన్ వెహికల్ నంబర్‌కి లింక్ అయి ఉంటుంది. ఆటోమేటిక్‌గా చలాన్ మనీ అనేది కట్ అవుతుందని చెప్తున్నారు. ఓకే. అది ఫెయిర్‌గా జరుగుతుందని ఏ సిస్టమ్ డిసైడ్ చేస్తుంది? ఎలా అర్థమవుతుంది జనాలకి? అందుకే బాడీ క్యామ్ కావాలి. బాడీ క్యామ్ అనేది ఒక ప్రూఫ్ లాగుంటుంది. ఇటు జనాలకి, అటు గవర్నమెంట్‌కి అండ్ పోలీస్ వాళ్ళకి కూడా. నాకు తెలిసి మనలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. పోలీసులు వర్కింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నారా లేదా అని. కానీ ఈ బాడీ క్యామ్ వల్లనే ఖచ్చితంగా అదైతే మారుతుంది. ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. అందుకే చలాన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ డిమాండ్ చేయాల్సింది బాడీ క్యామ్స్. అండ్ ట్రాఫిక్ ఉండే ప్లేస్‌లో ఇది పబ్లిక్ సేఫ్టీకి కూడా పనిచేస్తుంది. ఇన్ బోత్ వేస్ ఇట్ విల్ వర్క్స్ రైట్. రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. ఎయిర్‌లైన్స్ కస్టమ్స్ ఆఫీసర్స్ అందరికి బాడీ కామ్ అనేది మ్యాండేటరీ చేశారు. అంటే లగేజ్ దగ్గర ఉంటుంది కదా! అక్కడ లగేజ్ చెకింగ్ దగ్గర ఆ చేంజ్ చేసే ప్లేస్‌లో బాడీ క్యామ్ ఉంటే అది సేఫ్టీగా ఉంటుంది. ప్రూఫ్ లాగా ఉంటుందనైతే అది మ్యాండేటరీ థింగ్ చేశారు. కానీ ఒక్క డిపార్ట్‌మెంటే ఎందుకు? లా ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్స్ ఇంకా ఉన్నాయి గదా! ఆర్‌టీఓ ఉంది, ట్రాఫిక్ ఉంది, ఫారెస్ట్ ఉంది, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఉంది, నార్మల్‌గా ఉండే పోలీసులు. వీళ్ళందరికీ కూడా బాడీ కామ్ అనేది మ్యాండేటరీ చేయొచ్చు కదా! ఎక్స్‌క్యూజ్ ఎందుకు? ఇప్పుడు కొంతమంది దగ్గర ఉన్నాయి పోలీసులలో కూడా. ట్రాఫిక్ వాళ్ళలో కూడా కొంతమంది వరకే ఉన్నాయి. కానీ ఆ ఎక్స్‌క్యూజెస్ ఎందుకు? కొంతమంది వరకే ఎందుకు? అందరికి పెట్టొచ్చు కదా! ఫారిన్ కంట్రీస్‌లో చూసుకోండి. లేకపోతే మూవీస్‌లో చూడండి మీకే అర్థమవుతుంది. 'ది రూకీ' అనే ఒక సీరీస్ ఉంటుంది. చాలా బావుంటుంది. దాంట్లో వాళ్ళ డ్యూటీ స్టార్ట్ అవ్వగానే బాడీ క్యామ్స్ అందరివి ఆన్‌లో ఉంటాయి. సో, వాళ్ళ దగ్గర ఒక సాలిడ్ ప్రూఫ్ ఉంటుంది. ఏ దానికైనా సరే. క్రిమినల్ చెప్పేదానికైనా, పోలీస్ వాళ్ళు చెప్పేదానికైనా అది మ్యాచ్ అవుతుందా లేదా అని అక్కడే తెలిసిపోతుంది. బాడీ క్యామ్‌తోనే చాలా ప్రూఫ్స్ దొరికిపోతాయి వాళ్ళకి. సో, టైప్ చేయడానికి కూడా చేసే ఛాన్స్ ఉండదు. అలాంటి సిట్యుయేషన్ ఉంటుంది. సో, మన దగ్గర గూడా అలాంటివి ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా! అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో అది మెయింటైన్ చేస్తే ఫెయిర్‌గా నడుస్తుంది కదా సిస్టమ్. అండ్ జనాలకు కూడా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఫెయిర్ ఈస్ ఫెయిర్ నో. స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినప్పుడు, స్ట్రిక్ట్‌గా చేసే సిస్టమ్ ఉన్నప్పుడు డిసిప్లిన్ అనేది బిల్డ్ అవుతుంది ఆటోమేటిక్‌గా. మన దగ్గరున్న ప్రాబ్లమ్ అదే. సిస్టమ్‌లో ట్రాన్స్‌పరెన్సీ అనేది ఉండదు. ఇలాంటివి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక ట్రస్ట్ అనేది ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది. యెస్. ఈ స్టేట్‌మెంట్ రాగానే స్ట్రిక్ట్ రూల్స్ అని ఫస్ట్ అందరి మైండ్‌లో వచ్చింది రోడ్స్ గురించి. రోడ్డు బాలేదు అని. రోడ్డు బాలేనప్పుడు మేమెందుకు కట్టాలి చలాన్ అని. కానీ రోడ్డు బాలేకపోవడానికి మనం రూల్స్ పాటించడానికి రెండింటికి టాలీ అవ్వదు. రోడ్డు బాలేకపోతే ఫైట్ చేసి, అందరూ గొడవ చేసి, రోడ్డు సరిగ్గా ఏయించేలా చేసుకోవాలి. కానీ ఇండివిడ్యువల్ రూల్స్ అనేవి ఇండివిడ్యువలే. ఎందుకంటే చలాన్ కట్టకపోతే, మీరు రూల్స్ పాటించకపోతే మీకు మాత్రమే పడుతుంది. అందరికి కలిపి ఏం చలాన్ ఎయ్యరు. ఇది ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ. మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఫుల్‌ఫిల్ చేయండి. ఆ తర్వాత మీ సైడ్ నుంచి మీరు స్ట్రిక్ట్‌గా ఉండి, ఆ తర్వాత క్వెషన్ చేసే రైట్స్‌ని మీరు సంపాదించుకోండి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతుకుతారు అనేది క్వెషన్ చేస్తున్నారు. కానీ ఆ క్వెషన్ ఎందుకొస్తుందసలు? చలాన్ ఎందుకు పడుతుంది? ఊరికే పడుతుందా? రోడ్డు మీద మనం ఏదో ఒక రూల్ బ్రేక్ చేస్తే మాత్రమే పడుతుంది. అంటే సిగ్నల్ జంప్ కానీ, హెల్మెట్ లేకపోవడం కానీ, వాటెవర్ ఇట్ ఈస్ ఏదో ఒకటి, ఏదో ఒక రీజన్ వల్లనే చలాన్ పడుతుంది. ఇవన్నీ తగ్గిపోతాయి గదా! రూల్సొస్తే. అమ్మో! డబ్బులు కట్ అయిపోతాయి అన్న భయంతోనైనా పాటిస్తాం గదా! డిసిప్లిన్ ఒస్తుంది. యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి. అండ్ బ్రైబింగ్ తగ్గిపోతుంది. లంచాలివ్వరు. లంచాలెప్పుడైనా మనం ఇస్తున్నాం కాబట్టే వాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకొని తీసుకుంటున్నారు. అది తగ్గిపోతుంది. స్ట్రెయిట్‌గా మిడిల్ మ్యాన్ లేకుండా గవర్నమెంట్‌కెళ్ళిపోతుంది గదా మనీ. ఇంకేంటి? అది గూడా ఒక బెనిఫిటే కదా! ఇప్పుడు అడగాలి క్వెషన్స్. ఫండ్ ఇస్తున్నాం. మేము చలానా ఏదో ఒక టైంలో మిస్ చేసుకోనో, సిగ్నల్ జంప్ వల్లో, అర్జెన్సీలోనో ఎళ్ళిపోతున్నాం. చలాన్స్ కడుతున్నాం. అది గవర్నమెంట్‌కొస్తుంది. ఆ ఫండ్స్‌తో ఏం జేస్తున్నారసలు? ఇప్పుడు మీరు క్వెషన్ చేయొచ్చు గదా! మేము ఫెయిర్‌గానే ఉంటున్నాం. మీరు ఫెయిర్‌గా ఎలా ఉంటున్నారనేది అప్పుడు క్వెషన్ చేయాలి. అంతేగాని రోడ్డు బాలేదు కాబట్టే మేము చలాన్ కట్టము అనేది కాదు. మీరు రూల్స్ పాటించండి. ఆ తర్వాత క్వెషన్ చేయండి. ఆ క్వెషన్ చేసినప్పుడు మాత్రమే వింటారు. మనం సరిగ్గా లేకుండా అవతల వాళ్ళు ఎందుకు వింటారు? ఇప్పుడు అందరికి ఇంకో ఇంపార్టెంట్ క్వెషనొస్తుంది. సరే పబ్లిక్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటారు.
పోలీసులు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటారు. మరి పొలిటీషియన్‌ల సంగతేంటి అని. పొలిటీషియన్స్ ఎక్కడ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటున్నారని చాలామంది క్వెషన్స్ అడుగుతున్నారు ఇంటర్‌వ్యూస్‌లో. అది కూడా పాయింటే. అది ఒక అకౌంటబిలిటీ డిమాండ్ అనుకోవాలి. పబ్లిక్‌కి రూల్స్ స్ట్రిక్ట్ అయినప్పుడు మరి పొలిటీషియన్స్‌కి కూడా రూల్స్ స్ట్రిక్ట్ అవ్వాలి గదా! అంతే గదా! నాకు మూవీ గుర్తొస్తుంది. మీలో ఎంతమంది చూసారో నాకు తెలీదు. 'సింహరాశి' అని ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీలో హీరో సపోర్ట్ కావాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి వాళ్ళొచ్చి వాళ్ళేమేం చేస్తారనేది ముందు చెప్తారు. ఒక బాండ్ పేపర్ మీద రాయించి సైన్ తీసుకుంటారు. ఆ బాండ్ పేపర్‌లో ఉన్నవి ఏవి చేయకపోయినా సరే, హీరో తర్వాతొచ్చి పనిష్ చేస్తాడు. అంటే కాలు తీసేయడం, నాలుక కట్ చేయడం అలాంటివన్నమాట. అంత ఘోరంగా చేయాల్సిన అవసరం లేదు కానీ, అలా క్వెషన్ చేసే ఆప్షన్ ఉంటే బావుండేది కదా! అది సినిమానే రియాలిటీ కాదు. బట్ అది ప్రాక్టికల్ థాట్ కదా! అలాంటిదేదైనా ఉండాలి. అంత క్వెషన్ చేసేలాగా. అలా గూడా చేయొచ్చు. ఎప్పుడు? పబ్లిక్ ఫెయిర్‌గా ఉండాలి. పబ్లిక్ తర్వాత వచ్చేవాళ్ళు మామూలుగా సర్పంచ్ కానీ, కార్పొరేట్స్ కానీ, ఎమ్మెల్యేలు గానీ, వాళ్ళ పై ఆఫీసర్‌లు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ అలాగే క్వెషన్ చేసే అంత ఉండాలి. అలాంటివి ఉండాలంటే ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినప్పుడు కొంచెం పాటించాలి. అలా పాటించినప్పుడే సిస్టమ్ అనేది క్లీన్ అవుతుంది. ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ అవుతుంది. సో, బేసిక్‌గా మనం ఫెయిర్‌గా ఉండాలి. మనం సైలెంట్‌గా ఉంటే వాళ్ళు రూలర్స్ అవుతారు. మనం క్వెషన్ చేస్తే వాళ్ళు సర్వెంట్స్ అవుతారు. సో, మన దగ్గర నుంచే అది స్టార్ట్ అవ్వాలి. సో, బేసిక్‌గా నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటే పబ్లిక్‌కి ఉండాలి, పోలీసులకి ఉండాలి, పబ్లిక్ సర్వెంట్స్ అందరికీ ఉండాలి అండ్ పొలిటీషియన్స్ ఈళ్ళందరికీ కూడా ఉండాలి. అలా ఉంటేనే సిస్టమ్ అనేది క్లీన్ అవుతుంది. సిస్టమ్ క్లీన్ అయిపోతే ఆటోమేటిక్‌గా పబ్లిక్ అందరూ డిసిప్లిన్‌గానే ఉంటారు. సో, ఫస్ట్ సిస్టమ్ అనేది డిసిప్లిన్‌గా ఉండాలి. ఈ స్ట్రిక్ట్ రూల్స్ వల్ల భయపడకండి. బ్యాలెన్స్ వస్తుందని సంతోషించండి అట్‌లీస్ట్. డిసిప్లిన్ పెరుగుతుంది. యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి. సో, ఎవరి డ్యూటీ వాళ్ళు ఫెయిర్‌గా చేయండి. చాలు సిస్టమ్ సెట్ అయిపోతుంది. ఈ వీడియో నేను ఎవరి సైడ్ నుంచి చేయట్లేదు. నాకనిపించింది నా ఒపీనియన్ చెప్పాను. మీకేమనిపిస్తుందో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అండ్ లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ కామెంట్స్. ఇట్లు అమ్ము.